ఆట ఆడిస్తా ఒకరు చెన్లేకి రాదు యా ఊరు పాది జెండు బాబు వెల్కమ్ బ్యాక్ నందు ఛానల్ ట్రావెల్ నందు ఛానల్. నేను ఈరోజు బ్లాగ్ చేస్తాడా. ఈరోజు నందు ఎప్పుడే కానీ కిచెన్లోకి రాదు. కిచెన్లో ఉండే ఐటమ్ తెచ్చి చూపిస్తా. నందుకి ఏమేమి కనుక్కుంటుందో తెలుస్తుంది ఈరోజు. లెట్స్ గో. ఇది నా ఛానల్, మా మమ్మీ ఇంట్రడక్షన్. బట్ లెట్స్ గో అండ్ కిచెన్ మనకు తెలుసు అని చెప్పి ప్రూవ్ చేద్దాం. నందు కథ తెలుస్తుంది. ఓకే లెట్స్ స్టార్ట్. పెట్టుకో మై పెట్టు మమ్మీ. నేనే నోట్లో పెడతా. మామూలు పప్పులు తింటాం కదా పప్పులు. మామూలు పప్పులు తినే పప్పులా? రాంగ్. పప్పు చేసే పప్పులా? మామూలు పప్పులు కందిపప్పులా? కందిపప్పు కరెక్టేనా? అలా పప్పే నాకు తెలుసు. ఏం చేస్తున్నామా? నాకు స్మెల్ పెడుతుంది స్వీట్. ఇది షిరిడి స్వీట్ కదా? ఇంత చిన్నగా ఉన్నాయండి. మామూలు నువ్వుల లడ్డు లెక్క వేస్తారు కదా, నువ్వులు ఆట ఆడిస్తా ఒకరు. ఇవి ఏందో చెప్తారు, టచ్ చేసి చెప్తా చూడు. ఏంటంటే ఇడ్లీ రవ్వలోకి వేస్తారు కదా అవి. పేరేంది? పేరు చెప్పు మళ్ళీ. ఇదన్నా ఒకటన్నా మాకు రాదు. నాకు ఇడ్లీకి వేసేవని తెలుసు కానీ పేరు నాకు తెలియదు. పేరు తెలియదు. అడుగు పోయి అంగిట్లో. ఉద్దిబ్యాళ్ళు. ఇది ఇది కూడా నాకు తెలుసు. చపాతీలకు చేస్తారు దీన్ని, చిక్కుడుకాయనే అంటారు అనుకుంటున్నా కాదా? సోడాకాయ. అన్ని వస్తాయేమో. దొంగ మాకంది పని చేయబడుతుందని రాదు అంటుంది. ఇది రియలైజేషన్. ఇది పెప్పర్ కాదా? పెప్పరే కదా? చూసావా, టచ్ చేస్తే చెప్పేసిన మమ్మీ. ఇది ఈజీగా చెప్తుంది. ఏంది జెండు బామ్ అయింది. సేమ్ జెండు బామ్ చేసి వస్తాను మా. ఏమో నాకు అసలు ఐడియానే తట్టట్లేదు. ఏందో ఎక్కడో తిన్నట్టు అనిపిస్తుంది కానీ అర్థం కావట్లేదు. ఆయిల్ కూడా అట్టేస్తున్నదే పెరుగా. చెప్పండి మీ పాయింట్. నీకే ఇచ్చేస్తున్నా గెలిచాలని పాప. చెప్పచ్చా ఇప్పుడు? పేస్ట్. అదే అనుకున్నా నేను. అదే అనుకున్నా, ఏదో టేస్ట్ కొడతాను. ఇదేనా పేస్ట్? ఆఫ్ చేసావా? అన్ని గెలిచింటే నందిని పని చేయబడుతుందని కిచెన్ లోకి రాదు. పేస్ట్ పొద్దున్నే పొల్లు దిక్కుతుంది, అది మాత్రం తెలియదు అంట. ఇవి కూడా అంతే తింటారు అదే కదా. రావు అంటే అనే దానికి వచ్చినాయి. మా అక్క కూడా ఇక్కడ షాక్ అయింది అనమాట నా టాలెంట్ ని చూసి. బేసిక్ గా నేను కిచెన్ లో పనికి వస్తాను. చేయము మనం, ఇంట్లోనే చేయము. సో ఇప్పుడు మా మమ్మీకి తెద్దాం, టెస్ట్ చేద్దాం. లెట్స్ గో గైస్. చిన్నవా? సో గైస్ ఇదన్నమాట మన డిషెస్. దీస్ ఆర్ అవర్ డిషెస్. లెట్స్ గో. ఇప్పుడు నాకు పెట్టా కదా పేస్ట్, నీకు ఉంటే చూడు. మస్కిటోలు, కాక్రోచ్లు ఉంది. ఫస్ట్ టచ్ చేసి చెప్పాలా? ఫస్ట్ అమ్మా ఆడ పెట్టినవి నేను ఎందుకు తెస్తా? తినచ్చు. టచ్ చేస్తే అర్థం కావట్లేదంటే తినచ్చు. అది టేస్టింగ్ స్టార్ట్, అదేమంటారు? అదే. నెక్స్ట్ ఇది లెట్స్ సీ. టేస్టింగ్ సాల్ట్ కనుక్కోయింది కాబట్టి నెక్స్ట్ చూద్దాం.
వద్దులా వద్దులు పెసులు పెసులు. ఓకే, అంతే కదా పెసులు. ముట్టుకుంటానే కనిపెట్టావు. వెరీ గ్రేట్ మమ్మీ, వెరీ గ్రేట్. గైస్ ఇది యాక్చువల్ ఇందాక రికార్డ్ అవ్వలేదు, ఇది ఒక్క వీడియో ఉద్దిబాలది, కానీ మా యాక్టింగ్ చేసి చెప్పింది కానీ తప్పు. పొడి ఏం పొడి? టేస్ట్ చేసి చెప్పొచ్చు. అదే మ్యాగీ పొడి. కాన్ఫిడెన్స్ సార్, మన కాన్ఫిడెన్స్ సార్. తినొచ్చు కదా. మర్చిపోయినాను, ఒక్క పొడే. ఒక్క పొడి, యా గైస్ కరెక్ట్. బిర్యానీ ఆకు. ఈజీగా నెక్స్ట్. ఇప్పుడు పేరు కరెక్ట్ చెప్పాలి నువ్వు. యాపిల్ది. ఆపిల్ యాపిల్ది జ్యూసు. ఎందుకు చెప్తావు అమ్మే? చాక్లెట్లు అనేది తెచ్చిండే సార్, తెచ్చిండేది పూణేలో. పూనాయిలో. ఇది చెప్తే ఇంకా విన్నర్, ఇది చెప్తే ఇంకో అమ్మ విన్నర్ గైస్, అంటే నేనే విన్నర్. ఇది తెలియదు ఏందో, అదే ద్రాక్ష తిందేమో. కాదు, ద్రాక్షది కాదు, నీకు ఎటు తెలుసు? కనిపిస్తుందా? కాదు, మరేంటిది? ఏందో తెలియదని చెప్పు. ఓకే గైస్, విల్ సీ ఫైనల్లీ. అమ్మ గెస్ చేయింది ఏంటిదో, నీ చేతులు అట్లే పెట్టుకో. ఇది ఇప్పుడన్నా అయిపో మమ్మీ. ఇది జెల్. ఓకే గైస్, ఇప్పుడు మా డాడీతో టెస్ట్ చేద్దాం. మా డాడీ ఎట్లా గెస్ట్ చేస్తాడు లేదా మా మమ్మీని అడిగి కనుక్కున్నాం. అస్సలు గెట్ చేయడు కూడా. సో మా డాడీ గెలుస్తాడని చెప్పి నేను పెట్టేస్తున్నా, మా డాడీ గెలుస్తాడని చెప్పి నేను 200 పెట్టేస్తున్నా. నేను 100. అంటే 100 నాన్న గెలుస్తాడు. 500 500. మా మమ్మీ హలీం కొనిస్తుంది, మా డాడీ ఓడిపోతే 2 3 అన్నా ఓడిపోతాడు. మన కట్ట. సరే ఇప్పుడు ఒక 6 పెడితే గెలిస్తే కొనిస్తా. 3 అన్నా కానీ కనుక్కుంటే మీ నాయన కొనిస్తా. ఓకే 3 అన్నా 3 మా డాడీ కరెక్ట్ గా గెస్ చేస్తే మా మమ్మీ నాకు హలీం కొనిస్తుంది, లేదంటే నేను మా మమ్మీకి హలీం కొనిస్తాను. సో మా డాడీ డిసైడ్ చేస్తాడు అనమాట ఎవరు విన్నర్. లెట్స్ గో. నాకెవ్వరొద్దు, నాకెవ్వరు అవసరం లేదు. నా బతికేదో నేను బతుకుతా, నా పాటికి నేను ఉంటా, నాది నేను తింటా పంట, జీవితాంతం సింగిల్ గానే. ఓకే గైస్, మా డాడీ కళ్ళకి గంత కడుతున్నాం. ఏమనుకుంటున్నా? నాకు గెస్ట్ చేస్తావా, గెస్ట్ చేయను అనుకుంటున్నావు? నాతో కాదులే, నన్ను గెలిపిస్తే హలీం కొనిస్తుంది అమ్మ. సరే నేనే కొనిస్తారే, నేనే కొనిస్తారే. నీకు కనిపిస్తుంది కదా, మాట్లాడచ్చు. నా ఎందుకు భయపడుతున్నా? సరేలేపా. సరే స్టార్టా. ఇప్పుడు ఫస్ట్ ఐటమ్ వచ్చేసి నోట్లో వేసుకుంటా. అదేంటి అమ్మయ్య, ఆవాలు ధనియాలు జీలకర్ర ఆవాలంటారా దానిలో ఒకటి. మరి ఏంది ఒకటి? జీలకర్ర కాదు, ఆవాలు. ఆవాలు అంటున్నాడు గైస్, కానీ మా అమ్మ చెప్తుంది కరెక్ట్ రాంగా. మమ్మీ ఇట్రా, చెప్పు ఇట్రా. ఆవాలు కాదు, ఏంటి అవి? గసగసాలు. గసగసాలు రాంగ్. 1 పాయింట్ గాన్. మా నెక్స్ట్ ఇద్దే చివరి. మ్యాగీ కరెక్ట్. బాబు కరెక్ట్ గెస్ చేశాడు గైస్. 1 పాయింట్ పోయింది, 1 పాయింట్ వచ్చింది. నెక్స్ట్ నా తినే కాదు పెట్టింది, తింటాను. కాంపిటీషన్ గెస్ చేయాలి. మా డాడీ తింటూనే ఉన్నాడు గాయస్, ఇంకా నేను తప్పకుండా ఆన్సర్. చదరట్టు దంచి పెట్టిందే. చదరట్టు దంచి కాదు, తప్పు. రాదంటే రా అని చెప్పాలి, నా తినుకుంటుంటే ఎట్లా చెప్పు. ఏం తెలీదా? పాయింట్ పోయింది. చెప్పుదా ఉండే ఏందో దీని కథ. నాన్న కళ్ళు చూపిద్దాంలే. సరే పట్టుకో. స్పూన్లో ఇది ఎంత ఉంది? ఏంటి చెప్పు.
ఇది పొడి పెద్ద పొడి జొన్న పొడి కాదు, అది ఈజీ పొడినా. ఈజీ ఈజీ ఇది అంటే అదే ఇది రోజు తినే పొడి అది. చపాతి పిండి చపాతి పిండి కాదు అది. రోటి పిండి తినే పిండి అంటే ఐడియా వస్తుంది. ఇడ్లీ పిండి కాదు దోశ పిండి కాదునా. సరే చెప్పు, ఏం చెప్పు. సన్న చెప్పేది నేను చెప్పన్నా. ఆన్ చేసినావా? తెల్ల కదా అది. ఏదో చెప్పను. రోజు రోజు తినేదినా, వైట్ కలర్ లో ఉంటది. వేస్ట్ పోయింది. ఇంకా లాస్ట్ 1 చేపా, పాయ. బియ్యం పిండి 2. చెప్పిన ఇంత రాంగ్ ఇదంతా అయ్యమ్మ సన్నగా చెప్తా. ఇది చెప్పలే. చెప్పలేదు గైస్. ఫైన్. సరే బియ్యం పిండి. నా బియ్యం పిండి చెప్పలేదు నా నువ్వు. ఇది చూడు. నెక్స్ట్ ఇది ఇంకా 2 ఉన్నాయి. దేంటి చెప్పు ఏంటని చెప్పాలి చెప్పు. తెలీదా? బియ్యం పిండి కాదు. స్మెల్ చూస్తే తెలుస్తుంది నా. కాదు మళ్ళీ ఇంటికి వెళ్తాం సరే. కాదు, ఎంత తొంగి చూసినా కనపడదు. జీలకర్ర పొడి తింటే తెలుదా ఇది జీలకర్ర పొడి. సరే రాంగ్. నెక్స్ట్ ఇద్దోనా. నా 3 చెప్తే చాలా అమ్మాయి. ఇంకొకటి చెప్పు నా నువ్వు. రెండే. నువ్వే కరెక్ట్ చెప్పినాడు. నూనె కరెక్ట్. నెక్స్ట్ ఇది చెప్పు. కరెక్ట్ చెప్పినాడు. మిరపకాయ తగులుతుంది. సరే సరే మా డాడీ కరెక్ట్ చెప్పాడు. వెరీ గుడ్. ఫస్ట్ ఇది టేస్టీ. ఎట్లా చేస్తాడు ఇప్పుడు? నోట్లో పెట్టుకోవాలి స్పూన్ లో. నోరు ఎడ చూడాలా? నీకు తెలుసునా? ఇంకోసారి టేస్ట్ పేస్ట్ ఉంటుంది. పేస్ట్ కాదు అది, కిచెన్ లో వాడేదని చెప్పినాం కదా. జావా జామ్ జామ్ ఫిక్సా అట్లుంటదా? జాము ముఖం ఎందుకంటే మరేందా తప్ప ఏం చెప్పు. చూపిస్తా. 3 చెప్పినా 4 చెప్పినాడు కాబట్టి మీ నాయన చెప్పు. ఇది పేస్ట్. పేస్ట్ తెల్ల ఇద్దరు పొల దగ్గర పేస్ట్ అన్నా కదా ఫస్ట్ నేను. ఇదేంట్రా ఇది? పేస్ట్ అన్నా కదా ఫస్ట్ నేను. చెప్పినా నాన్న పేస్ట్. నేను పేస్ట్ చెప్పాడు. నేను కన్ఫ్యూజ్ పేస్ట్ చెప్పినాడు. పేస్ట్ చెప్పినాడు, మ్యాగీ చెప్పినాడు, బియ్యం పిండి చెప్పలే, ఆయిల్ మంచినూనె చెప్పినాడు, పచ్చిమిరపకాయ చెప్పినాడు. ఈ 4 చెప్పలేదు అంటే 4 నేను 3 చెప్పిండేది. మరి 3 చెప్పినాడు కరెక్ట్. నాన్న కరెక్ట్ చెప్పింది 4. ఇంత సీన్ లేదు. సాయంత్రం మన సీన్ లే. నాన్న విన్నర్, మా డాడీ విన్నర్. బాయ్ గైస్. ఫైనల్లీ వీడియో అదనమాట. మీకు ఎవరిది జెన్యున్ అనిపించింది, ఎవరిది నచ్చిందో కామెంట్ డౌన్ జెన్యూన్ కాదు. నేను అసలు ఎవరితో జెన్యున్ గా చెప్పింది. లైక్ చేయండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్. బాయ్.